మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశం విషయంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వాల పక్షాన ఈరోజు 1500 ఎకరాల 1600 ఎకరాలని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైనం లేదు. మా ప్రభుత్వమే వచ్చిన తర్వాత దాన్ని డిమార్కేట్ చేసి ఇవ్వాలి, దాన్ని స్పష్టంగా వారికి ఇచ్చే కార్యక్రమం చేయాలని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము చట్టబద్ధంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఆందోళన పడదు, విద్యార్థులు ఆందోళన పడొద్దని, వారు ఇతర పార్టీల సంబంధించి ఎవరైనా ప్రేరేపణ చేస్తే దానికి దూరంగా ఉండాలని మేము కోరుతూ ఇప్పుడు పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కోరుతాను. మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీధర్ బాబు గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పటివరకు కొంత సమాచారాన్ని దీనికి సంబంధించిన దాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే నేను దానికి యాడ్ చేస్తూ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకి అట్లాగే దేశ ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవ పరిస్థితుల్ని తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే మాతో కూర్చున్న ప్రభుత్వ విప్పు గారు లక్ష్మణ్ గారు కానీ లేకపోతే వెంకట్ గారు కానీ లేకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA నవీన్ మిట్టల్ గారు కానీ మేమందరం కొన్ని విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. సోషల్ మీడియాలో సర్వే నెంబర్ 25లోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. ఎస్, ఒకప్పుడు 2024 13/1/2024 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని IMG భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా, బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. అలాట్ చేస్తే ఆ 400 ఎకరాలు అలాట్ చేస్తూ
సరే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి మేము అట్లీస్ట్ ఎట్లా అంటే సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 ఎకర్స్ 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 ఎకర్స్ ఆనాడు యూనివర్సిటీకి ఒప్పచెప్పటం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లో ఉంది. ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను. దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. We will updates. For more updates, keep watching BRK News.